లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ కటకటాల పాలయ్యారు. జానీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది? పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు పోలీసులు. బాధితురాలికి 2019లో జానీతో పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నారు అన్నారు పోలీసులు. 2020లో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశారన్నారు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు నిర్ధారించారు. 4 ఏళ్లలో పలుమార్లు బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారన్నారు. విషయం బయటికి చెబితే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని వివరించారు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమాల్లో అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించింది అన్నారు పోలీసులు. జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు జానీ మాస్టర్. పోక్సో చట్టం కావడంతో అక్టోబర్ 3 వరకు ఆయన రిమాండ్లోనే ఉండబోతున్నారు. జానీ మాస్టర్ కి కోర్టులో న్యాయం జరుగుతుందని, ఆయనకు త్వరలోనే బెయిల్ వస్తుందని ఆయన భార్య ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ నేరం అంగీకరించారని తెలిపిన పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ లో ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. కొందరు జానీ మాస్టర్ కి మద్దతుగా నిలిస్తే మరికొందరు బాధితురాలికి అండగా ఉన్నారు. జానీ మాస్టర్ పై కుట్ర జరిగిందని సి కళ్యాణ్ ఆరోపించారు. 16వ సంవత్సరంలో అన్యాయం చేశారంటే 17వ సంవత్సరం 18లో చెప్పుండొచ్చు, 19లో చెప్పుండొచ్చు, 20లో చెప్పుండొచ్చు. ఈరోజు జానీ మాస్టర్ అనేవాడికి ఒక పెద్ద ఫేమ్ వచ్చేసింది. ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు, లేకపోతే ఇది అయ్యాడు. అంటే మేము టాలెంట్ ఉన్న వ్యక్తిని సఫర్ చేస్తున్నారనేది. పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని, బాధిత మహిళ మీద ఎదురు దాడి చేయడం తగదని పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.